అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్. యుఎస్ టీవీ కరెస్పాండెంట్. ఇప్పుడే మనకు ఒక బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంది. బేసిక్గా ప్రిలిమినరీ న్యూస్ ఇంకా వస్తూ ఉంది యాక్చువల్గా. ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం నవంబర్ 25th 23rd అరౌండ్ తానాలో పెద్ద స్కామ్ జరిగింది. ఆ, మాజీ కోశాధికారి ప్రజెంట్ కోశాధికారి శ్రీకాంత్ అనే వ్యక్తి తన ఓన్ కంపెనీకి $3 million వరకు లాస్ట్ 2-3 years నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా తానా వాళ్ళు కూడా మీడియా ప్రెస్ రిలీజ్ చేసి కూడా చెప్పారు, ఇది జరిగింది, ఇది వాస్తవం అని చెప్పేసి. ఆ, వాళ్ళు ఏం చెప్పారంటే తన వాళ్ళ బోర్డు మెంబర్స్ అంతా కూడా మాట్లాడాము, అతనితో బేసిక్గా డబ్బులు వెనక్కి ఇస్తాడని చెప్పాడు అని కూడా చెప్పారు. సో అదంతా ఆ తర్వాత ఏమైందో కూడా మనకు తెలియదు, ఆయన ఇచ్చాడో లేదో నేను కూడా డబ్బులు అయితే తానా అకౌంట్స్ నుంచి అంత శ్రీకాంత్ కంపెనీకి వెళ్ళే కానీ ఆ తర్వాత వచ్చింది మాత్రం తెలియదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంది, ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ మనకు వచ్చింది మన సోర్సెస్ ద్వారా. ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తానా వారికి నోటీసులు ఇచ్చింది. అది డిసెంబర్ 12వ తారీఖు వాళ్ళకి ఇచ్చారు ఆ నోటీసులు. 26వ తారీఖు కోర్టులో జ్యూరీ ముందర మీరు కావాలి, టెస్టిఫై చేయాలి అని చెప్పారు. టెస్టిఫై అంటే అందరూ వచ్చి హాజరవ్వాలని. సో 8 పేజీల డాక్యుమెంట్ దొరికింది మనకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. నేను ఇంకా అథెంటిసిటీ తెలుసుకోవాలి. నేను తానా వారికి కూడా రీచ్ అవుట్ అయ్యాను, నేను వారికి వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎఫ్బిఐ నోటీసెస్. నేను తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారికి కానీ, నిరంజన్ గారికి కానీ, అలానే ఇంకా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్కి కూడా రీచ్ అవుట్ అయ్యాను. బహుశా వాళ్ళకు టైం జోన్, నాకు యూఎస్లో డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. సో నా వాట్సాప్ మెసేజ్ ఇంకా వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. బహుశా టైం జోన్ కారణంగా వాళ్ళు రెస్పాండ్ చేయలేదు అనుకుంటా. నేను మళ్ళీ రేపు ఒకసారి ఫాలో అప్ చేస్తాను, వాళ్ళకు వచ్చిందా లేదా అని తెలుసుకుందాము. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఎఫ్బిఐ వాళ్ళు తానాకి నోటీసులు ఇచ్చారు. సో ఆ 8 పేజెస్ సారాంశం ఏంటంటే, ఓవరాల్ జ్యూరీ ముందర కోర్టు ఒక స్పెషల్ ఏజెంట్ని పెట్టారు ఈ ఇన్వెస్టిగేషన్ కోసం. సో జనవరి 2019 నుంచి ఈ రోజు ఎప్పుడైతే నోటీసులు తానా వారికి ఇచ్చారో ఆ రోజు వరకు ఎంటైర్ ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో ఆ బోర్డు జరిగిన వ్యవహారాలు, తానా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఎవరి మీటింగ్కి మీరు చేసిన మీటింగ్స్ ఏంటి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏంటి, ఆ డెసిషన్స్ ఏంటి, ఎవరు డెసిషన్ చేశారు, ఓటింగ్ జరిగిందా లేదా, ఒక ప్రణాళికబద్ధంగా ఒక రూల్స్ ప్రకారం ఏమైనా వాయిలేట్ చేశారా అన్నది అన్ని తెలుసుకోవాలి. ఇన్కమింగ్ మనీ ఎక్కడ వస్తుంది, అవుట్ గోయింగ్ ఎక్కడ పోతా ఉంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఆడిట్ ఏంటి, మీ ఆడిటర్స్ ఏం చేస్తున్నారు, ఇంత అమౌంట్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మూవ్ అయిన తర్వాత ఎలాంటి వాళ్ళ కంప్యూటర్స్, స్టేట్మెంట్స్, బోర్డు మెంబర్స్ డీటెయిల్స్ 2019 నుంచి 2024 వరకు దాదాపు కనీసం 5 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ అడిగారు వాళ్ళు. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయినంత వరకు మనకు తెలియదు ఏం జరుగుతుందో. సో మనం డైరెక్ట్ ఎఫ్బిఐని రీచ్ అవుట్ అవ్వలేము. ఎఫ్బిఐ రీచ్ అవుట్ అయినా వాళ్ళు మనకి మీడియాకి కన్ఫర్మ్ చేయలేరు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. మనకు వచ్చిన పీడిఎఫ్ డాక్యుమెంట్ ప్రకారం తానా వారికి నోటీస్ వచ్చాయి. నాకు తానా వారి నుంచే కన్ఫర్మేషన్ రావాలి, నేను వెయిట్ చేస్తున్నాను. బహుశా యూఎస్లో డిఫరెంట్ టైం జోన్స్ వల్ల మాకు ఇప్పుడు దగ్గర దగ్గర రాత్రి 10:35 అయింది ఈఎస్టీ టైం జోన్లో, అంటే న్యూయార్క్ యూఎస్టీ టైం జోన్లో. సో వారు డిఫరెంట్ టైం జోన్లో ఉంటే కూడా వాళ్ళకు ఒకవేళ ఎర్లీ ఉండొచ్చు. సో మనం వెయిట్ చేస్తాం వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం. బట్ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే తానాకే ఎఫ్బిఐ అయితే నోటీసులు ఇచ్చారు. సో మనం గతంలో కూడా చూసాము, ఈ మధ్య కాలంలో తెలుగు వారికి అన్ని మచ్చలుగా నిలిచిపోతా ఉన్నాయి. ఎందుకంటే న్యూస్ అన్ని బ్యాడ్ న్యూస్ వస్తూ ఉన్నాయి. మన వాళ్ళు చేసే పనులు అంటే అందరని నేను చెప్పను, కొందరు చేసే పనుల వరకు అందరికీ కూడా మనకు చెడు పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం నుంచి ఎన్నో ఖండాలు, ఎన్నో సముద్రాలు దాటి వచ్చి ఏదో 4 రాళ్ళు సంపాదించుకొని ఎదగాలని వస్తారు ఇక్కడికి. ఇలాంటి స్కామ్ జరగడం అంతా మనకంతా శోచనీయం, అంటే మంచిది కాదు యాక్చువల్గా. సో గతంలో కూడా మనం చూసామంటే నాటా అన్న ఆర్గనైజేషన్లో కూడా సిమిలర్గా సేమ్ సేమ్ బేసిక్గా ఏంటంటే నాటా ఆర్గనైజేషన్ క్లోజ్ చేశారు, ఫండ్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఏదో ఇష్యూస్ అయ్యాయని. నిన్న మొన్నను రీసెంట్గా న్యూస్ వచ్చింది, యాపిల్ కంపెనీలో కూడా దగ్గర దగ్గర 175 ఎంప్లాయీస్ని స్పెసిఫిక్గా తెలుగు వారిని ఏదో తీసేశారని. అది కూడా ఇంకా అథెంటికేషన్ నా దగ్గర అయితే, నేను బయట నుంచి విన్నది, మన సోర్సెస్ నుంచి విన్నది. నేను ఆఫీషియల్ అథెంటికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మేబీ నేను మీడియా సెల్ ఆపిల్ ఆన్ రీచ్ అవుతే కనుక్కుంటాను ఇంకా మోర్ డీటెయిల్స్ మన టీవీ వరకు. అలానే ఇంకోటి కూడా విన్నాను, రెడీమ్యాక్ అనే కంపెనీలో కూడా 75 మంది తెలుగు వారిని ఇలా స్కామ్ జరుగుతూ ఉంటే తీసేశారని చెప్పేసి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇలాంటి బయటకు వచ్చేటట్టు ఉన్నాయి. అంటే అది నేను ఎప్పుడు చెప్తుంటాను, యూఎస్కి వచ్చిన తర్వాత లీగల్ లాస్ ప్రకారం మీరు లీగల్గా ఏమి తప్పు పని చేయొద్దండి, లీగల్గా ఉండండి. లీగల్గా ఉంటే 10 కాలాలు ఉంటారు, లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తాయి ఎప్పుడైనా, ఇప్పుడు కాకుంటే ఫ్యూచర్లో. సో ఈ తానాదైతే నేను ట్రై టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద తానా పీపుల్. బట్ మళ్ళీ చెప్తున్నాను, మనకు వచ్చిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే
తారీఖు వాళ్ళని కోర్టులో రమ్మని చెప్పారు బోర్డు మెంబర్స్ని. బహుశా పాత బోర్డు మెంబర్స్ని కూడా. ఐ థింక్ వీళ్ళకి ఒక లీగల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనుకుంటా. సో అన్ని స్టేట్మెంట్స్ని కూడా వాళ్ళు చూడాలి, ఎందుకు ఇంత అమౌంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో బయటకు వెళ్ళింది, ఎవరికి ప్రమేయం తెలియకుండా అన్నది. నేను గతంలో కూడా కొంతమంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడాను. సో వారు ఏం చెప్పారు అంటే, మనకి బేసిక్గా ఒక ఫిడ్యూషియరీ డ్యూటీస్ అంటే ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకుని ఒక డాలర్ బయటకు వెళ్ళినా కూడా ఫిడ్యూషియరీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అందరు బోర్డు మెంబర్స్ కూడా బాధ్యతలు వహించాల్సిందే బోర్డు మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. సో నేను మిమ్మల్ని కీప్ పోస్ట్ చేస్తాను, ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్ఏ కరెస్పాండెంట్, రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.